ఓకే. మీ ప్రాపర్ ఎక్కడ? నాది హైదరాబాదే అండి. హైదరాబాద్. ఈ పుట్టి పెరిగింది కానీ. అంతా హైదరాబాద్. ఓకే. మ్యారేజ్ అయిందా? లేదు, అలాంటివి మీరు అడగద్దు కూడా. అవునా? ఓకే. ఒకసారి మ్యారేజ్ అయిందా? నా చెప్పను. ఓకే. లవ్ లవ్ ఉంది ప్రజెంట్ అంట. ఓకే. పెళ్ళి ఎప్పుడు చేసుకుంటారు పోనీ? ఎందుకండి ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతారు? పర్లే. పెళ్ళి అన్నది ఇంకా ఇంట్రెస్ట్ లేదు. లేదు అసలు లేదు. పెళ్ళి మీద ఒపీనియన్ ఏంటి? మ్యారేజ్ మీద? మ్యారేజ్ మీద చాలా మంచి ఒపీనియనే ఉంది. జస్ట్ లైక్ ట్రాఫిక్ సిగ్నల్. అదేంటి? ట్రాఫిక్ సిగ్నల్స్ లేకపోతే ఏమవుతుందండి? మీరు చెప్పండి, రోడ్డు మీద ట్రాఫిక్ సిగ్నల్స్ లేకపోతే ఏమవుతుంది? బండ్లో ఒకరినొకరు గుద్దుకుంటే ఎలా పడితే అలా వెళ్ళిపోతూ ఉంటారు, యాక్సిడెంట్స్ అవుతాయి. అవును. ఒక రూల్స్ అంటూ ఉండదు. అవును. మ్యారేజ్ కూడా సేమ్ అలాంటిది. మ్యారేజ్ అనే సిస్టమ్ కనుక లేకపోతే ఎలా పడితే అలా ఉంటారు జంతువుల్లాగా. ఆ మ్యారేజ్ అనే సిస్టమ్ ఉంది కాబట్టి ఇంత సిస్టమేటిక్గా ఉంది. నువ్వు సిగ్నల్ జంప్ చేస్తావా, అవన్నీ నీ కర్మ ఇంకా. సో ఈ మ్యారేజ్ కూడా అలాంటిదే. నువ్వు రూల్స్ని బ్రేక్ చేసి ఎలా పడితే అలా వెళ్ళాలనుకుంటున్నావో దానికి తగ్గట్టుగానే పడుతుంది ఫైన్. లేదు సిస్టమేటిక్గా ఉంటావా ఎప్పటికైనా లైఫ్ బాగుంటుంది. సో మ్యారేజ్ అనేది అది ఊరికే పెట్టలేదు పెద్దవాళ్ళు. దానికి అదంటే చాలా రెస్పెక్ట్ ఉంది. ఓకే. కానీ ఈ జనరేషన్లో ఏమైందంటే కొంచెం ఆలోచించాల్సి వస్తుంది అంతే. ఆ అండర్స్టాండింగ్, నిజంగా ఎదుటి పర్సన్ కూడా మనలాగే లాయల్గా ఉన్నారా లేదా అన్న దాన్ని బట్టి వెళ్ళాలి.